రోజు మన స్కిల్ని కన్సిస్టెంట్గా 1% కనుక ఇంప్రూవ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఎంత ఇంప్రూవ్ అవుతుందో తెలుసా? ఈ వీడియో చూడండి. ఛాలెంజ్ స్టార్టింగ్లో నేనైతే నా టార్గెట్ స్పీడ్ 60 WPM పెట్టుకున్నా. సో హాఫ్ వే త్రూ ది ఛాలెంజ్ ఆల్రెడీ నా స్పీడ్ అయితే 61కి అయితే వచ్చేసింది. సో స్టార్టింగ్లో అయితే నా స్పీడ్ వచ్చేసి 30sలో ఉండేదన్నమాట. సో హాఫ్ వేలోనే 60 అయితే రీచ్ అయిపోయా. సో దాన్ని ఏంటంటే యావరేజ్ స్పీడ్ కూడా 60కి అయితే తీసుకెళ్ళాలి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెంటీ. మీరు కన్సిస్టెంట్గా ఉన్నారంటే అది జస్ట్ 1% ఇంప్రూవ్మెంట్ ఉన్నా సరే లాంగ్ టర్మ్లో మనకైతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఏమైనా సిలబస్ కంప్లీట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏమైనా ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా సరే లేట్ చేయకుండా ఈ రోజు అయితే స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్ చేసాక కన్సిస్టెంట్గా అయితే ఉండండి. మీకు రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఇప్పటికీ ఛాలెంజ్ అయితే క్లోజ్ టు హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మిగతా హాఫ్ కూడా ఎవరైతే కన్సిస్టెంట్గా ఉండి వాళ్ళ స్పీడ్ని పెంచుకుంటారో చూద్దాం. సో నిన్న అయితే 5 మెంబర్స్ కంప్లీట్ చేశారు. ఈ రోజు ఎంతమంది కంప్లీట్ చేస్తారో చూద్దాం.